దేశ స్వతంత్రోద్యమంలో అతి చిన్న వయసులో కేవలం 23 సంవత్సరాలకే ఉరికంబాన్ని ముద్దాడిన షాహిద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 95వ వర్ధంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వర్ధంతి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఈరోజు ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో ఏవైఎఫ్ ఖమ్మం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఇవాళ భగత్ సింగ్ని ఆదర్శంగా తీసుకోవడం అంటే ఈ సమాజంలో జరుగుతున్న దోపిడీలకు, అన్యాయాలకు, అవినీతికి వ్యతిరేకంగా గల యువతంతా పోరాటమే భగత్ సింగ్కి ఆదర్శంగా తీసుకోవడం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే 3వ సారి కూడా వాళ్ళ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. కానీ వాళ్ళ భగత్ సింగ్కి భారతరత్న ప్రకటించాలని చెప్పేసి ఇప్పుడు మొత్తం బయట అనేక మంది చెప్తున్నా కానీ వాళ్ళు ఎక్కడ కూడా భగత్ సింగ్ భారతరత్నాన్ని ప్రకటించకుండా వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళ బీజేపీకి ఇలా బీజేపీ కానీ ఏబీపీకి ఎవరికైనా నిజంగా మీరు భగత్ సింగ్ వర్ధంతి చేయదలుచుకుంటే వాళ్ళు భగత్ సింగ్ భారతరత్న ప్రకటించండి. ఎవరికి పడితే వాళ్ళకి భగత్ సింగ్ భారతరత్న ప్రకటించారు, కానీ భగత్ సింగ్ ఎందుకు ప్రకటించట్లే అని చెప్పేసి ఇవి ఏ వైపుగా ప్రశ్నిస్తాము. కాబట్టి భవిష్యత్తులో భగత్ సింగ్ భారతరత్న ప్రకటించేంత వరకు మా పోరాటం కొనసాగుతుందని చెప్పేసి భగత్ సింగ్ని స్ఫూర్తిగా తీసుకొని భగత్ సింగ్ ఆశయాలు కొనసాగించడం కోసం ఏ వైపు భవిష్యత్తు పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.